వైసీపీ నాయకులు మాజీ మంత్రి తోట నరసింహంపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి తోట నరసింహం 2014 నుండి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లోక్సభ నాయకునిగా ఉండగా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం నుండి రామవరం ఆర్ఎన్బి రహదారిని ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. అప్పట్లో తోట నరసింహం ఈ రోడ్డు నిర్మాణానికి 29 కోట్ల రూపాయలను మంజూరు చేయించి రోడ్డు నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని, దీనిని బట్టి ఆయన ఎంత సమర్థుడో అర్థమవుతుందని అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెహ్రూ మాట్లాడారు. మాజీ మంత్రి తోట నరసింహం వ్యవహరిస్తున్న తీరును జ్యోతుల తప్పుబట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా నియోజకవర్గ నాయకునిగా కొనసాగిన మాజీ మంత్రి తోట నరసింహం రాజుపాలెం నుండి రామవరంకి వెళ్లి ఆర్ఎన్బి రోడ్డుని పూర్తి చేయించుకోకుండా ప్రస్తుత వర్షాలలో ఆ రోడ్డుపై ఉన్న ఊడుపులు ఊడిస్తే మాత్రం ఫలితం ఏముంటుందని జ్యోతుల ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వాసిరెడ్డి యేసుదాసు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, బోదిరెడ్ల సుబ్బారావు, బుర్రి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజునే గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు తోట నరసింహం గారు సమక్షంలో వైఎస్ఆర్సీపీ రాజుపాలెం రామవరం రోడ్డు మీద ధర్నా చేసినటువంటి కార్యక్రమాన్ని పత్రికల్లో చూశాను, మీడియాలో చూశాను. చాలా సంతోషం. ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకున్నారు. 2019లో ఈ రోడ్డుకి 29 లక్షల రూపాయలు 29 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అది కూడా రాజుపాలెం నుంచి రామవరం వరకు రోడ్డును వైడింగ్ చేస్తూ నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ అయింది. కానీ ఆ ప్రభుత్వం ఆ పనులు చేయలేదు, నిర్లక్ష్య వైఖరి వల్ల అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా క్లారిటికల్గా చెప్పడం జరిగింది. రాజకీయ నాయకులు అనేవాడు ఎవరైనా సరే వాస్తవాలు ఒప్పుకోవాలి. దీనికి ఒక 2 మాసాలు ముందుకెళ్తే 2018-19లో ఈ 29 కోట్ల రూపాయలు కూడా తోట నరసింహం గారే శాంక్షన్ చేయించాడు. శాంక్షన్ చేయించి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఈయన తెలుగుదేశం ఎంపీ, తర్వాత దాన్ని టెండర్ పిలవకపోవడం, ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్స్లో తారుమారవడం, ఆయన మళ్ళీ వేరే పార్టీకి వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. ఆ జరిగిన పరిస్థితుల్లో ఎలక్షన్ రావడంలో టెండర్లు అవ్వలేదు, ఆగిపోయింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, వారు వైసీపీలోనే ఉన్నారు. 5 సంవత్సరాలు కూడా టెండర్లు అయినవి కానీ పని మొదలట్లేదు, పని చేయలేదు, చేయనట్టు అలా నడుపుకుంటూ వచ్చారు. దీనికి గల కారణం ఏంటంటే కేవలం పర్సంటేజీలు కక్కుతుబడి, అండర్లైన్ చేసుకోండి క్లియర్గా, పర్సంటేజీలు కక్కుతుబడి 14 వర్కులు కలిపి ఒకే ప్యాకేజ్ కింద పిలిచారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ కారణంగా 14 వర్కులు ఎప్పుడైతే ఒకే ప్యాకేజ్ కింద పిలిచారో దాన్ని ఒక బడా కంపెనీ సుధా ఇన్ఫ్రా అని చెప్పి వారు తీసుకున్నారు ఈ కాంట్రాక్ట్. వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని పని చేసి చేయనట్టు చూసుకుంటూ వచ్చారు. 5 సంవత్సరాలు ఈ పని ఎక్కడ కూడా శంకుస్థాపన చేశారండి. ఆనాడు శాసనసభ్యుడు ఎవరు హోమ్ మినిస్టర్ కూడా తీసుకొచ్చి శంకుస్థాపన చేయించారు వీరవరంలో. పాపం అప్పుడు ఈ వైసీపీలోనే ఉన్నారు నరసింహం గారు, ఒక ఎక్స్ ఎంపీగా ఉన్నారు, ఎక్స్ మినిస్టర్ కూడా. కానీ ఈయన వెళ్ళలేదు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అంతర్గత వివాదాల వల్ల ఈ పని ఆగిపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పడం కోసం చెప్తున్నాను. అది ఇక్కడ ధర్మిల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సుధా ఇన్ఫ్రాకి ఈ వర్క్ చేయటం లేదని చెప్పేసి మేము ఒత్తిడి తెచ్చిన కారణంగా కొంత బిల్లు ఇవ్వడం జరిగింది. సుమారు రమారమి 14 కోట్లు ఎంతో. ఆ బిల్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదలుపెట్టాడు. ఆ పనులు చూస్తే రాజపాలెంలో ఒక 300 మీటర్లు సిమెంట్ రోడ్డు, వీరవరంలో ఒక 300 మీటర్లు సిమెంట్ రోడ్డు, అలా చేసుకుంటూ వచ్చారు. గతంలో 14 కోట్ల రోడ్డు కూడా దాన్ని ఏం చేశారంటే అప్పుడు
వైడెన్ చేసేటటువంటి కలవట్లన్నీ వైడెన్ చేయడం, గ్రామాల్లో డ్రైనేజెస్ చేయడం, ఇది చేశారు గతంలో. ఇదంతా చేసిన